బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలకు సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో దేశానికి ఆదర్శంగా నిలిచేలా కుల గణన సర్వే 2024ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలియజేశారు. కుల గణన సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో బలహీన వర్గాలకు సంబంధించి సహేతుకమైన సమాధానం ఇప్పటివరకు లేదని, దీనిని దృష్టిలో పెట్టుకుని సుమారు 160 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సైంటిఫిక్ సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి నివేదిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వే 2024 నివేదికను ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గము 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.